ప్రభువైన యేసుక్రీస్తు నామములో యూట్యూబ్ లైవ్లో చూస్తున్న దేవుని ప్రజలైన వారందరికీ శుభాభివందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవడానికి ఈ లైవ్లోకి రావడం జరిగింది. దేవుడు మిమ్మల్ని ఈ వాక్యం ద్వారా ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకొని ఈ వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, మా రాజా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. ఈరోజు రాత్రి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మా ఆత్మను మీరు బలపరచండి. మీ ఆత్మ కార్యం మా ఎడలో జరిగించి సహాయం దయచేయమని మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చేస్తూ యేసు పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు వాక్య ధ్యానం కొరకై ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. చదువుతున్నాను. పారసీకపు దేశపు రాజు అయిన కోరేషు ఏలుబడిలో 1వ సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీకపు దేశపు రాజు అయిన కోరేషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమనంతట చాటింపు చేయించి వ్రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మంచిది. ప్రియులారా, దేవుని యొక్క వాక్యము మాట్లాడుతూ ఉంది. అదేంటంటే, ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును దేవుడు నెరవేర్చాలి అనుకున్నాడు. గమనించండి, దేవుడు వాక్య నెరవేర్పు కొరకు ఎంతటి కార్యములనైనా చేస్తాడు అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుచేతనంటే, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెనని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి వాక్యము దేవుడు కనుక ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. తర్వాత వీరందరూ ఏమనుకున్నారంటే, నజరేయుడైన యేసును సిలువ వేశాము, గలీలయ దేశం నుంచి వచ్చిన యేసును సిలువ వేశాము అనుకున్నారు. కానీ వారు సిలువ వేసింది వాక్యానికి, వారు మేకులు కొట్టింది వాక్యానికి. అంచేత ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ వాక్య నెరవేర్పు కొరకై దేవుడు ఏదైనా చేస్తాడు. దేవుని యొక్క వాక్యము బహు వేగముగా పరిగెత్తుతుంది. కాబట్టి గమనించండి, దేవుని యొక్క వాక్య నెరవేర్పు. ఇర్మియా ప్రవచించాడు. అది ఏంటంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, 70 సంవత్సరములు ఈ దేశము పాడుగా ఉంటుంది అని ప్రవచించాడు. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయము 11, 12 అలాగే 13, 14 వరకు మనం చదివించినట్లయితే, ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును, ఈ జనులు 70 సంవత్సరాలు బబులోను రాజులకు దాసులుగా ఉందురు. యెహోవా వాక్కు ఇదే. 70 సంవత్సరాలు గడిచిన తర్వాత వారి దోషమును బట్టి బబులోను రాజును ఆ జనులను కల్దీయుల దేశమును శిక్షించును. ఆ తర్వాత వారు వారి స్వదేశానికి వస్తారు. ఈ ప్రవచనాన్ని నెరవేర్చటానికి, ఇర్మియా ప్రవచించిన ఈ ప్రవచనాన్ని నెరవేర్చటానికి దేవుడు ఏం చేశాడో తెలుసా? ప్రియమైన దేవుని పిల్లలారా, కోరేషు అనే ఒక రాజును దర్శించాడు. కోరేషు అనే ఒక రాజును దర్శించాడు. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు కోరేషును ఎందుకు దర్శించాడు, ఎందుకు ప్రేరేపించాడు, అతని మనస్సును ప్రేరేపించాడు అని దేవుని యొక్క వాక్యము మాట్లాడుతూ ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్ అంటుంది, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 13వ వచనం, నీతిని బట్టి కోరేషును రేపితిని, అతని మార్గములన్నీ సరళము చేసేదను, అతడు నా పట్టణమును కట్టించును, క్రయధనం తీసుకొనక లంచం పుచ్చుకొనక నేను వెలివేసిన వారిని అతడు విడిపిస్తాడని యెషయా ప్రవచన గ్రంథం మాట్లాడుతూ ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, గమనించండి, కోరేషు నీతిమంతుడు.
అతనికున్న నీతిని బట్టి దేవుడు అతన్ని ప్రేరేపించాడు. దేవుడు నెబుకద్నెజరుతో మాట్లాడవచ్చు కదా, పోనీ బెల్షస్సరుతో మాట్లాడవచ్చు కదా, దర్యావేషుతో మాట్లాడవచ్చు కదా. అంటే దీనికి గల కారణం ఏంటంటే, దేవుడు కోరేషుతో మాట్లాడటం గల కారణం ఏంటంటే, దేవుడు ఇచ్చిన సమయం, దేవుడు చెప్పిన సమయం కోరేషు అనే రాజు వచ్చేసరికి పూర్తయింది. ఇది మొదటి కారణం. రెండవ కారణం ఏంటంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, కోరేషు ఇంతమంది రాజుల్లో కోరేషు నీతిమంతుడు, నీతి కలిగిన వ్యక్తి. దేవుడు మాట్లాడితే తాను స్పందిస్తాడు. నిజంగా నెబుకద్నెజరుతో దేవుడు అనేకసార్లు మాట్లాడాడు. వాస్తవం ప్రియులారా, ప్రపంచ భవిష్యత్తును గురించిన దర్శనాలు నెబుకద్నెజరుకే వచ్చాయి. దేవుడు వాస్తవంగా మాట్లాడాడు. కళల ద్వారా, స్వప్నాల ద్వారా, దర్శనాల ద్వారా, దానియేలు ద్వారా, అగ్ని చల్లార్చడం ద్వారా, సింహాల నోళ్లను మూయటం ద్వారా, ఇంకా అనేక సందర్భాల్లో దేవుడు మాట్లాడాడు. దర్యావేషుతో దేవుడు మాట్లాడాడు, బెల్షస్సరుతో దేవుడు మాట్లాడాడు. కానీ అందరితో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. కానీ లోబడింది కోరేషు మాత్రమే. అంచేత బైబిల్ అంటుంది, నీతిని బట్టి నేను కోరేషును రేపాను. ఇంకా బైబిల్ అంటుంది, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 1వ వచనం, అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకున్నాను. నేను రాజుల నడికట్లు విప్పేదను, ద్వారములు అతను ఎదుటి వేయకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. దేవుడు కోరేషును అభిషేకించాడు. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలాలను సరళం చేసేదను అన్నాడు. ఎత్తడి తలుపులను పగలు కొడతాను, ఇనప గడియలు విడగొడతాను అన్నాడు. కోరేషును గురించి మాట్లాడి చెప్తున్నాడు. పేరు పెట్టి నేను పిలిచిన ఇశ్రాయేలు దేవుడని యెహోవా నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలాల్లో ఉంచబడిన నిధులు, రహస్య స్థలాల్లో దాచబడిన ధనం నీకు ఇస్తానని దేవుడు కోరేషుతో మాట్లాడాడు. గమనించండి, నిజంగా ఒక అన్యుడైన రాజుతో తన ప్రజలను విడిపించడానికి మాట్లాడాడు. ఒక అన్యుడైన రాజుతో వాక్యమును నెరవేర్చడానికి మాట్లాడాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా దేవుని యొక్క వాక్యం నెరవేర్పు కొరకై దేవుడు అన్యుడైన రాజుతో మాట్లాడాడు. నిజంగా వాక్యం నెరవేర్చడానికి ఒక అన్యుని దేవుడు వాడుకున్నాడు. ఎంత గొప్పదో దేవుడో కదండి. కాబట్టి తన వాక్యము నెరవేర్చడానికి దేవుడు ఏ వ్యక్తినైనా కదిలిస్తాడు, ఏ సందర్భంలోనైనా పని చేస్తాడు, ఏ విధంగానైనా సరే తన పనిని ఆయన కొనసాగిస్తాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం మన జీవితాల్లో నెరవేరుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారి జీవితంలో వాక్యం నెరవేరింది. లూకా సువార్త 24వ అధ్యాయము 45వ వచనంలో యేసయ్య చెప్పారు, ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథాల్లోను కీర్తనల్లోను నన్ను గురించి వ్రాయబడినవన్నీ నెరవేరినవి అని యేసయ్య చెప్పాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యము నెరవేరుతుంది అన్న సత్యాన్ని ప్రభువు పేరట జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు ఎప్పుడైతే ఇర్మియా ద్వారా పలకబడిన వాక్యం నెరవేర్చడం ప్రారంభించాడో దేవుని ప్రజలకున్న బంధకాలు తెగిపోయాయి. అంటే దేవుని యొక్క వాక్యం ఎక్కడ నెరవేరుతుందో అక్కడ బంధకాలు తెగిపోతాయి. అంచేత ప్రియమైన దేవుని పిల్లరా, ఇంకా దేవుని యొక్క వాక్యము ప్రబలమై వ్యాపించిందని అపోస్తుల కార్య గ్రంథంలో వ్రాయబడి ఉంది. కాబట్టి శ్రోతలు గమనించాలి, దేవుని పిల్లలు గమనించాలి. మరొక సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము, అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము చూడండి 16వ వచనం 15 నుంచి, మీరు ఊహించినట్టు మీరు మత్తులు కారు, రొద్దు పొడిచి జామైనా కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే ఏమనగా, చూడండి, యోవేలు ప్రవక్త ప్రవచించిన ఆ ప్రవచన వాక్యము దేవుడు నెరవేర్చాడు. గమనించండి, యోవేలు ప్రవక్త ప్రవచించాడు. అదేంటంటే, అంత్యదినముల యందు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. దేవుడు ఇర్మియా ద్వారా పలికినది నెరవేర్చాడు. అలాగే దేవుడు యోవేలు ద్వారా పలికిన తన వాక్యమును నెరవేర్చాడు.
నిజంగా పెంతుకోస్తను పండుగ దినమున దేవుడు తన ప్రజలైన వారి మీదకి తన పరిశుద్ధాత్మను కుమ్మరించాడు. తన ప్రజలైన వారికి పరిశుద్ధాత్మను కుమ్మరించి తన ప్రజలైన వారిని పరిశుద్ధాత్మతో నింపి ప్రవక్త ద్వారా పలికిన దేవుని యొక్క వాక్యమును నెరవేర్చాడు. చేత నేనేం చెప్తున్నాను అంటే, వాక్యము నెరవేర్చడానికి దేవుడు ఎప్పుడు ముందుగానే ఉంటాడు. అంచేత ఇర్మియా గ్రంథం చూడండి. ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయము ఒకసారి మనము పరిశీలన చేసినట్లయితే 11 నుండి మొదటి అధ్యాయము 11, 12 వచనాలు మనం చూసినట్లయితే దేవుడు అన్నాడు, ఇర్మియా నీకేం కనబడుతుంది అన్నాడు. అందుకు ఇర్మియా అంటున్నాడు, బాదము చెట్టు చువ్వ కనబడుతుంది అన్నాడు. బాదము చెట్టు చువ్వ అంటే బాదము చెట్టు యొక్క కొమ్మ కనబడుతుంది అన్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు బాగుగా కనిపెట్టావు, వెరీ గుడ్, నువ్వు బాగా గ్రహించగలిగావు అంటున్నాడు. ఎందుకు ఆ మాట అంటున్నాడంటే, ఇర్మియా బాలుడు, చిన్నవాడు. అసలు బాదము చెట్టును తాను ఎప్పుడు చూడలేదు, బాదము చెట్టును గురించి తన తల్లిదండ్రులు ఎప్పుడు చెప్పలేదు, అంత చిన్నవాడు. అసలు ఏ చెట్టు పేరు ఏది, ఏ పక్షి పేరు ఏది, ఏ జంతువు పేరు ఏది అనేది ఇర్మియాకు తెలియదు, అంత వయసు లేదు. కానీ ఒక విజన్, ఒక దర్శనం ఆయనకు కనిపిస్తుంది. ఆ దర్శనంలో ఒక చెట్టు కొమ్మను ఆయన చూస్తున్నాడు. దేవుడు అడుగుతున్నాడు, ఇర్మియా నీకేం కనబడుతుంది అని అడిగితే ఇర్మియా అంటున్నాడు, బాదము చెట్టు చువ్వ కనబడుతుంది. అప్పుడు దేవుడు అన్నాడు, వెరీ గుడ్, నీవు బాగుగా కనిపెట్టితివి. అంటే తాను దర్శనములో చూస్తూ ఉన్న ఆ చెట్టు కొమ్మ, ఆ దర్శనములో అతనికి ఆత్మలో గ్రహించి అతను ఏమని చెప్పగలుగుతున్నాడంటే, ఇది బాదము చెట్టు యొక్క కొమ్మ అని చెప్పగలుగుతున్నాడు. ఎందుకంటే బైబిల్ అంటుంది, ఆత్మ సంబంధమైన విషయాలు గ్రహిస్తాడు, శరీర సంబంధులు శరీరమైన సంగతుల మీద మనసు ఉంచుతాడు. నిజంగా ఇర్మియా ఒక ఆత్మ సంబంధి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, వెంటనే దేవుడు అంటున్నాడు, నువ్వు బాగుగా కనిపెట్టావు, నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను అన్నాడు. అంటే బాదము చెట్టు చువ్వ అంటే, బాదము చెట్టు కొమ్మ అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు చెప్పిన వాక్యము. దేవుడు తన వాక్యమును నెరవేర్చడానికి ఆతురపడుచున్నాడు, త్వరపడుతున్నాడు. నేనేం చెప్తున్నానంటే, దేవుడు తన వాక్యము నెరవేర్చుటలో ఏమాత్రం ఆలస్యం చేసేవాడు కాదు. నేను ఒక మాట అడుగుతున్నాను, దేవుడు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు పట్టుకున్నావా? దేవుని యొక్క వాక్యం మీద నువ్వు ఆధారపడ్డావా? దేవుని యొక్క వాక్యమును ఆశ్రయించావా? దేవుని యొక్క వాక్యమును ధ్యానించావా? దేవుని యొక్క వాక్యమును అనుసరించి నడుస్తున్నావా? వాక్యం చదివి, వాక్యం ధ్యానించి, వాక్యం అనుసరిస్తే నిజంగా వాక్యం నీకు ఆశీర్వాదకరంగా మారుతుంది. దివారాత్రములు ధ్యానించుచు, యెహోవా ధర్మశాస్త్రం దివారాత్రం ధ్యానించువాడు ఎలా ఉంటాడట? తన కాలమందు ఫలించు చెట్టులాగా ఉంటాడు. ఫలిస్తావు నువ్వు, అతడు చేయనదంతయు సఫలమగును, నువ్వు చేసేది సఫలమవుతుంది. ఎప్పుడంటే వాక్యం చదువుతూ, ధ్యానిస్తూ, అనుసరిస్తూ ఉన్నప్పుడు. చేత నీ జీవితంలో స్థిరపడటానికి వాక్యాన్ని ఆధారం చేసుకున్నావా? నీ కుటుంబం కట్టబడటానికి వాక్యాన్ని ఆధారం చేసుకున్నావా? నీ జీవితంలో ఆ రోగం తొలగిపోవటానికి వాక్యాన్ని ఆధారం చేసుకున్నావా? అసలు నీ హృదయంలో వాక్యానికి ఉన్న స్థానం ఏది? నీ జీవితంలో వాక్యానికి ఎంత స్థానం ఉంది? నేను నా 21వ సంవత్సరంలో
అప్పుడు నేను ఒంటరిగా ఉన్నాను. అప్పుడు నాకు ఇంకా వివాహం జరగలేదు. నా పుట్టినరోజు వచ్చింది. ఆ రోజు నా పుట్టినరోజు అంటే వాస్తవానికి చాలా ఇష్టం. నాకు 2-3 కేకులు కట్ చేసుకోవాలని ఇష్టం అన్నమాట. ఆ రోజు కేక్ కట్ చేసుకోవడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. వాస్తవానికి ఆ రోజు తినడానికి నాకు ఆహారం కూడా లేదు, ఉండటానికి ఒక నివాసం లేదు. ఒంగోలు పట్టణంలో ఏకలవ్య నగర్ అనే ఒక ప్రాంతంలో ఒక చర్చిలోకి వెళ్ళాను. నేను ఒక చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఉదయం మొదలుకొని సాయంత్రం 5 గంటల వరకు నేను కన్నీరు గాచి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యము నాకు ప్రత్యక్షమైంది. దేవుడు తన వాక్యమును నా యొద్దకు పంపాడు. బైబిల్ అంటుంది, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. దేవుని యొక్క వాక్యం వచ్చింది నా దగ్గరికి అని చెప్పవచ్చు. అంచేత ఈ మాటలు అవగాహన లేని వాళ్ళు గ్రహించండి. లూకా శుభవార్త 3వ అధ్యాయము 2వ వచనం. అన్నయు కయపయు ప్రధాన యాజకులుగా ఉన్న కాలమున అరణ్యంలో ఉన్న జకరియా కుమారుడైన యోహాను వద్దకు దేవుని వాక్యము వచ్చెను. దేవుని యొక్క వాక్యం యోహాను దగ్గరికి వచ్చిందట. అలాగే నా 21వ సంవత్సరం నా పుట్టినరోజు దేవుని యొక్క వాక్యం నా యొద్దకు వచ్చింది. ఏంటి ఆ వాక్యం అంటే కీర్తన గ్రంథం 80వ అధ్యాయము 8-11 వరకు. నీ ఐగుప్తు నుంచి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి, అన్ని జనులు వెలువడి దాన్ని నాటితివి, దాని తగిన స్థలం సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి ఆ దేశం అంతటా వ్యాపించను, దాని నీడ కొండలను కప్పెను, దాని తీగలు దేవుని దేవదారు వృక్షములు ఆవరించను, దాని తీగలు సముద్రం వరకు వ్యాపించను, యూఫ్రటీస్ నది వరకు వ్యాపించను. ఈ వాక్యం నా యొద్దకు వచ్చింది. ప్రియమైన దేవుని పిల్లరా, ఆ తర్వాత దేవుని యొక్క వాక్యం వచ్చిన తర్వాత ఆశ్చర్య రీతిగా దేవుడు నాకు సంఘమునిచ్చాడు. ఆ తర్వాత దేవుడు వివాహం చేశాడు. ఆ తర్వాత ఒక సొంత స్థలము, మందిరం ఇచ్చాడు. ఆ తర్వాత దేవుడు నాకు సంతానం ఇస్తున్నాడు. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం వచ్చిందో నెరవేర్పు ఆరంభమైంది. అంచేత ప్రియమైన దేవుని పిల్లరా, యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట వ్రాయబడి ఉన్నది. యెహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి నీ వార్త ఇట్లనము, ఇకను ఆలస్యం లేక నేను చెప్పిన మాటలు నీవు జరుగును, నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును. దేవుడు అంటున్నాడు, నేను చెప్పిన మాట తప్పకుండా జరుగుతుంది. దేవుని యొక్క వాక్యం నా దగ్గరికి వచ్చింది. వాక్య ప్రకారం దేవుడు నన్ను స్థిరపరిచాడు. అంచేత రోగంలో ఉన్న నీకు దేవుని యొక్క వాక్యం వస్తే స్వస్థత వస్తుంది. మెడిసిన్ అక్కర్లేదు, ట్యాబ్లెట్లు అక్కర్లేదు, హాస్పిటల్ అక్కర్లేదు. సమస్యల్లో పోరాటంలో ఉన్న వారి దగ్గరికి దేవుని యొక్క వాక్యం వస్తే నీ సమస్యలు తొలగిపోతాయి. అంచేత దేవుని యొక్క వాక్యం నీ దగ్గర ఉంది, నీ చేతిలో ఉంది. చదువు, ధ్యానించు, అనుసరించు, వాక్యం కొరకు అధికంగా ప్రార్థించు. దేవుని యొక్క వాక్యం నీ జీవితంలో నెరవేరుతుంది. ఎప్పుడైతే వాక్యం నెరవేరుతుందో నీ పరిస్థితులన్నీ మార్చబడతాయి, బంధకాలు దిగిపోతాయి, స్వేచ్ఛ స్వాతంత్రం వస్తుంది, రెండంతల ఆశీర్వాదం వస్తుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యమును ఆశ్రయిద్దాం, వాక్యమును ధ్యానిద్దాం. దేవుడు అన్యజనులైన మన ఎడల కృప చూపించి తన వాక్యం ఇచ్చి ఉండగా ఈ వాక్యమును చదివి ధ్యానించి అనుసరిస్తూ వాక్యంతో మిళితమైతే నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క వాక్య నెరవేర్పు కొరకై ప్రార్థన చేద్దాం. వాగ్దానాలు పట్టుకో, నీ జీవితానికి అవసరమైన వాక్యాన్ని పట్టుకో. స్వస్థత కావాలా? వాక్యం ఉంది. సమస్యలు పరిష్కరించబడాలా? వాక్యం ఉంది. కుటుంబం కట్టబడాలా? వాక్యం ఉంది. ప్రతి సమస్య కొరకు ఇదిగో దేవుని యొక్క వాక్యం నీ కోసం సిద్ధంగా ఉంటుంది. ఈ వాక్యమును నువ్వు వాడుకోగలిగితే, వినియోగించగలిగితే దీవించబడతావు, స్థిరపరచబడతావు, హెచ్చించబడతావు, నిత్య జీవార్థమైన ఫలమును అనుభవిస్తావు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ, ధ్యానిస్తూ, అనుసరిస్తూ ఆశీర్వాదాలు అనుభవిస్తాం. అతి కృప సర్వశక్తి గల దేవుడు మన జీవితంలో అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. ప్రార్థన.
ప్రభువా మహోన్నతుడా మా యేసయ్య మీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఈ వాక్యం విన్నవారి జీవితాల్లో ఆత్మ సంబంధమైన ఆ పరిపక్వతలోనికి మీరు నడిపించండి ప్రభువా. ఈ మాటలు నిజంగా శ్రేష్టమైనవి. నీ వాక్యమును చదువుతూ ధ్యానిస్తూ అనుసరిస్తూ వాక్యంతో మిళితమై వాక్యం ద్వారా వచ్చే ప్రతి ఆశీర్వాదం అనుభవించినట్లు కృప దయచేయండి. నిజంగా వాక్య నెరవేర్పు జరిగినప్పుడు బానిసత్వంలో ఉన్న దేవుని ప్రజలకు స్వాతంత్రం వచ్చింది నాయన. వాక్య నెరవేర్పు జరిగినప్పుడు పరిశుద్ధాత్మ కొమ్మరింపు జరిగి కొత్త నిబంధన సంఘం కట్టబడింది ప్రభువా. అయ్యా నా జీవితంలో వాక్యం నెరవేర్పు జరిగినప్పుడు నేను స్థిరపరచబడ్డాను నాయన. ఈ మాటలు వింటున్న వారు ప్రభువా ప్రవచనార్థమైన ఈ సందేశం ద్వారా కదిలించబడుదురుగాక, దర్శించబడుదురుగాక. ఇప్పుడే యోహాను యొద్దకు దేవుని వాక్యము వచ్చినట్లుగా నీ పిల్లల యొద్దకు దేవుని వాక్యము వచ్చునుగాక, దేవుని వాక్యము దర్శించునుగాక. దేవుని వాక్యము స్వాతంత్రతను, స్వేచ్ఛను, నిత్య జీవార్థమైన ఫలములను కలుగజేయునుగాక. ఆతురపడుతుండగా వాక్యం నెరవేర్చడానికి నీవు ఆతురపడుతుండగా నీ పిల్లలకు వాక్యం మీద ఆశ ఆకలి పుట్టించి వాక్య సంబంధమైన, ఆత్మ సంబంధమైన, పర సంబంధమైన సంపూర్ణ దీవెనల చేత నింపి మేలు చేయమని యేసు పేరట ప్రార్థించి మేము అడిగిన వారిని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, వాక్య సంబంధమైన ఆశీర్వాదాలు దేవుని పిల్లల మనకు సకల పరిశుద్ధులకు కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. సిలువ సువార్త అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా వీడియోస్ ఎప్పుడు మీకు వస్తూ ఉంటాయి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.